హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మళ్ళీ వర్షాలు అయితే కురవనున్నాయి. సో ఎప్పటి నుంచి కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి, అవన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఏపీలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే విస్తరించింది. ఇది మరో 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా అయితే వేసింది. ముఖ్యంగా వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఎండ తీవ్రత ఉంటుందని, అయినా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండుతుండగానే మరోవైపు వాతావరణ శాఖ చల్లని కబురు అయితే అందించింది. ఈ నెల 7వ తేదీ నుంచి కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ఒడిశా నుంచి విదర్భ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతుంది. దీంతో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా మరట్వాడ వరకు గాలి విచ్ఛిన్నత అయితే ఏర్పడింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 7 తర్వాత నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది.